హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే మీరు స్లీప్ ఎక్స్పర్ట్ కూడా కదా సార్? అంటే నేను రీసెర్చ్ చేస్తున్న బట్టి నాకు తెలిసింది బ్రెయిన్ కానీ బాడీ కానీ బెస్ట్ డ్రగ్ అంటే 8 hours ఆఫ్ స్లీప్. నేను సార్ అసలు వాట్ ఈస్ స్లీప్ అంటే జనరల్ డెఫినేషన్ ఏంటి సార్? అసలు స్లీప్ ఏంటి? స్లీప్లో సైకిల్స్ అనే ఉంటాయి, కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు. స్లీప్ ఏంటంటే మన బాడీ రెస్ట్‌లో వెళ్తుంది. ప్లస్ మైండ్ కూడా రెస్ట్‌లో వెళ్తుంది. బట్ మనం అనుకున్నంత రెస్ట్‌లో ఉండదు మైండ్. ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది మైండ్‌లో. మెజారిటీ స్లీప్ వల్ల ఏమవుతుంటదంటే రిస్టోరేటివ్, నాన్ రిస్టోరేటివ్ స్లీప్ అంట. రిస్టోరేటివ్ అంటే సింపుల్ ఇంగ్లీష్‌లో మన బాడీని ఎనర్జైజ్ చేసే స్లీప్. నాన్ రిస్టోరేటివ్ స్లీప్ అంటే అది మీరు పడుకున్నా పెద్దగా ఉపయోగం లేదు. ఓకే. సో దాంట్లో స్లీప్‌లో సైకిల్స్ ఉంటాయి. ఆర్‌ఈఎం, రెమ్ అంటారు. ఎన్ఆర్‌ఈఎం, నాన్ రెమ్ అంటారు. సో రెమ్ స్లీప్ అనే రెస్టోరేటివ్ స్లీప్. సో ఇప్పుడు ఈ స్టేజెస్ అనేది ఎలా ఉంటదంటే మనం పొద్దున అయ్యే కొద్దీ రెమ్ ఎక్కువవుతది. ఫస్ట్ ఎర్లీ పార్ట్ ఆఫ్ నైట్ నాన్ రెమ్ ఎక్కువుంటది. సో దీనివల్ల ఏమవుతుంటది ప్రతి స్లీప్ స్టేజ్‌లో ఒక చేంజెస్ ఉంటాయి. సో రెమ్ స్లీప్‌లో ఏంటి మన హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ చాలా వస్తుంటాయి. నాన్ రెమ్‌లో హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అంత ఉండదు. రెమ్ స్లీప్‌లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలలొస్తాయి. నాన్ రెమ్‌లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలలొస్తాయి. కొన్నిసార్లు మనం కలలు గుర్తుంటాయి. అవును. అది రెమ్ స్లీప్ కలలు. నాన్ రెమ్ స్లీప్‌లో ఎప్పుడైతే మనం లేస్తామో కలలు గుర్తుండవు మనకు. అవును. నెక్స్ట్ స్లీప్ వల్ల మైండ్‌లో ఏం చేంజెస్ వస్తాయంటే మనం ఏదైనా ఇవాళ నేర్చుకున్నాం ఒకటి. అది నేర్చుకొని మన బాడీ, బ్రెయిన్‌లో ఎప్పటికి గుర్తుండాలి అంటే ఒక నర్వ్ సెల్ ఫార్మ్ అయితది దానికి. దానికో కనెక్షన్ ఎళ్లి ఇంకో దానికి కనెక్షన్ అయినప్పుడే మనకు గుర్తుంటది. అందుకే ఏమంటారు ఇవాళ చదివింది రేపు మార్నింగ్ ఇంకోసారి చదవమంటారు. అంటే నైట్ ఏదైతే ఫార్మ్ అయినాయో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దానికి ఆ ఇంపల్స్ అంటారు. అవును. అది ఇచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ అవుతది. మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ అదే ఇవ్వమంటారు. అది ఇంకా స్ట్రాంగ్ అవుతది. దెన్ దాన్ని టెక్నిక్ అది చదివేది. ఫస్ట్ డే, థర్డ్ డే, సెవెంత్ డే, 14థ్ డే, 28థ్ డే. సో ఈ సైకిల్ అయినంక నెక్స్ట్ 3 మంత్స్‌కొస్తది. సో ఒక స్టూడెంట్స్‌కి ఇది యూజ్‌ఫుల్ ఉంటది. సో ఇది రివిజన్‌ది. సో నేను చెప్పిన డేస్ ఒక టాపిక్ రివిజన్ చేశారనుకోండి, లాంగ్ టర్మ్ గుర్తుంటది. సో ఇది మన రిస్టోరేటివ్ స్లీప్ చేసే పని. సో రిస్టోరేటివ్ స్లీప్‌ది ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే, రీసెంట్‌గా ఇది కాన్వర్జేషన్ పేషెంట్‌తో. ఆల్కహాల్ తీసుకుంటేనే నిద్రొస్తది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి మాట్లాడుకున్నాం. ఓకే. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎన్ఆర్‌ఈఎం స్లీప్ ఎక్కువవుతుంటది. సో దీనివల్ల ఏమవుతుంది? బాడీ రీజనరేట్ అవ్వట్లేదు. పడుకుంటున్నారు. బట్ నెక్స్ట్ డే లేచాక హ్యాంగోవర్ కానివ్వండి, లేదంటే ఒక చిడ్‌చిడాపని అంటారు గదా! సో అలా ఉండడము, ఫంక్షన్ తగ్గిపోతది. నిద్రపోతున్నారు బట్ క్వాలిటీ లేదు. ఏదన్నా వింటాం. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అని. సో మనం కొన్ని అవర్స్ పడుకున్నా క్వాలిటీ ఉండదు. అండ్ ఇప్పుడు 6-8 అవర్స్ అనేది ఒకటొచ్చింది. కొంతమందికి 4 అవర్స్ కూడా సరిపోతది. కొంతమందికి 10 అవర్స్ సరిపోతది. సో ఈ 4 అవర్స్, 10 అవర్స్ యావరేజ్ తీసి 7 అవర్స్ తీసుకొచ్చారు. దానికి అటు ఇటు 6-8 అవర్స్ వచ్చింది. సో ఈ 4 అవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక జీన్ మ్యూటేషన్ ఉంటది. సో అందరికుండదు. సో ఆ జీన్ మ్యూటేషన్ వల్ల తక్కువ పడుకున్న వాళ్ళకి ఆ సేమ్ స్లీప్ సైకిల్స్ వస్తుంటాయి. సేమ్ ఎనర్జీ ఉంటది. ఇప్పుడు ఈవెన్ మన పీఎం గూడా అదే చెప్తుంటాడు. 4 అవర్స్ స్లీప్ అని. సో మేబీ ఉండొచ్చు. ఆ మ్యూటేషన్ ఉండకపోవచ్చు. సో ప్రతి ఒక్క పర్సన్‌కి డిఫరెంట్. సో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి 6 అవర్స్ పడుకుంటారు. వాళ్ళకి సరిపోదు వాళ్ళ బాడీకి. అండ్ ఇంకోటి ఆడవాళ్ళకి ఒక 1 అవర్ స్లీప్ ఎక్స్‌ట్రా అవసరం. ఓకే. ఇండియాలో ఎలా? ఆడవాళ్ళు ఇంట్లో ఫస్ట్ లేస్తారు. లాస్ట్ పడుకుంటారు. లాస్ట్ వాళ్ళే పడుకుంటారు. సో వీళ్ళకి స్లీప్ ఇష్యూస్ చాలా వస్తాయి. ప్లస్ ఈ స్లీప్ లేనందుకు మెమరీ ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు మన ఫాదర్స్, మదర్స్‌కి కంపేర్ చేసుకుంటే మదర్స్ ఎక్కువ మర్చిపోతుంటారు. స్లీప్ వల్ల ఇంపాక్ట్ అది. కాగ్నిషన్ అంటారు. సో చాలా సివియర్‌గా ఇంపాక్ట్ అవుతది. మెమరీ ఇష్యూస్ వస్తుంటాయి. సో ఆడవాళ్ళు ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా పడుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతది. బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ స్లీప్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. 7 అవర్స్ అనేది యూనివర్సల్ కాదు. ఓకే. ఓకే సార్. ఇప్పుడు అంటే జనరల్‌గా 6-8 అవర్స్ సార్. ఓవర్‌గా ఎక్సెస్ కూడా పడుకుంటారు. 10-14 సంథింగ్ అలా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అలా పడుకుంటే ఏం జరుగుతది సార్? పడుకుంటే బేసిక్‌గా ఏం జరుగుతుందంటే
జాయింట్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎందుకంటే మొబిలిటీ ఇష్యూస్ లేదు వాళ్ళకి. వెయిట్ కదలిక గెయిన్ లేదు. అవుతుంటాయి. ప్లస్ ఒక్కసారి ఫ్యాట్ పుట్ ఆన్ అయిందనుకోండి, మజిల్ వాల్యూమ్ తగ్గుతది. సో, మన లైఫ్ స్పాన్, మన డిసీజెస్, మన మజిల్ మాస్‌కి రిలేటెడ్. ఓకే. హ్మ్. మజిల్ మాస్ మంచిగా ఉంటే ఈవెన్ 100 ఇయర్స్ వరకు కూడా బతుకుతారు. ఓకే. మజిల్ మాస్ లేదనుకోండి, క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువవుతది. హ్మ్. సో, డైరెక్ట్ కోరిలేషన్. ఎవరికైతే మంచి మజిల్ మాస్ ఉందో క్యాన్సర్ రాదు ఫస్ట్. యూజువల్‌గా రాదు. ఇన్ కేస్ వచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్ రెస్పాన్స్ బెటర్ ఉంటది. సో, ఎక్కువగా పడుకునే వాళ్ళకి మజిల్ మాస్ తక్కువుంటది. హుహు. సో, సింపుల్‌గా చెప్పాలంటే డిస్యూజ్ అట్రోఫీ అంటారు. హ్మ్. ఇది మెడికల్ టర్మ్. అంటే యూజ్ చేయకుండా మజిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో, ఇది మెడికల్ టర్మ్. సో, ఎక్కువ పడుకోవడం వల్ల పెద్దగా యూజ్ లేదు. హ్మ్. వెయిట్ పుట్ ఆన్ అవుతది. మళ్ళీ అది స్లీపింగ్ ఇష్యూస్‌కి దారి తీస్తది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ జనరేషన్‌ల మొబైల్స్ అడిక్షన్స్ ఎక్కువైనాయి. బయట గూడా ఫాస్ట్ ఫుడ్ అనే నైట్ టైమ్ అనేది ఎక్కువ అలవాటయిపోయింది సార్. దీనివల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది పెరుగుతుంది. సో, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఏం జరుగుతుంది సార్ బాడీలో? సో, జనరల్‌గా పీపుల్ ఏం చేస్తారంటే నిద్ర రావట్లేదని మొబైల్స్ యూజ్ చేస్తారు. అవును. సో, మన బ్రెయిన్‌లో ఒక హార్మోన్ ఉంటది. మెలటోనిన్ అని. హ్మ్. సో, మెలటోనిన్ ప్రొడక్షన్ అవుతేనే నిద్రొస్తది. సో, ఫోను నుంచి లైట్ ఉన్నా, మానిటర్ నుంచి లైట్ ఉన్నా, ఈవెన్ ట్యూబ్ లైట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లైట్ వెళ్ళి ఐస్‌లో పడినప్పుడు మనం ఎర్లీ మ్యాన్ అంటే ఎర్లీ మ్యాన్ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు ఒక ప్రైమల్ రిఫ్లెక్స్ అంటారు. మన బాడీలో ఉంది మనకు తెలియకుండా. హ్మ్. లైట్ పడినప్పుడు మనం డేంజర్‌లో ఉంటాం. మనం మెలకువగా ఉండాలనేది మన లోపట ఉంటది. ఓకే. సో, మెలటోనిన్ ప్రొడక్షన్ అవ్వదు లైట్ హ్మ్. ఉన్నప్పుడు. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళేం జేస్తారు నిద్ర రావట్లేదని ఫోను వాడుతున్నారు. హ్మ్. ఆ లైట్ కంట్లో పడి బ్రెయిన్ అనుకుంటది ఓకే. బయట ఇంకా డే ఎండగా ఉంది. ఉంది. పడుకోద్దింక. అది ఇంకా ప్రొలాంగ్ అవుతది. సో, 3, 4:00 వాళ్ళకి తెలియకుండా పడుకుంటారు. ఎందుకు? ఆ పాయింట్‌ని ఇంకా బ్రెయిన్ తీసుకోలేదింక. అదంతలో షట్ డౌన్ అయిపోతది. అలా పడుకున్నోళ్ళు మార్నింగ్ 7కో, 8కో లేస్తారు. అప్పుడేమవుతుంది మన స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. 1 అవర్ స్లీప్ తగ్గితే 4 అవర్స్ పడతది దానికి నార్మల్ జేసుకోవడానికి. ఓకే. ఇంకా కొంతమంది ఏం జేస్తారు వీక్ మొత్తం వర్క్ జేసి వీకెండ్స్‌లో పడుకుంటారు. అవును. సో, దానివల్ల గూడా పెద్దగా యూజ్ లేదు. హ్మ్. ఎందుకు? నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో ఇప్పుడు ఓ డే షిఫ్ట్ వర్కర్, నైట్ షిఫ్ట్ వర్కర్ ఉన్నారు. అవును. నైట్ షిఫ్ట్ వర్కర్‌లో హార్ట్ డిసీజ్, బీపీ, డయాబెటిస్, స్ట్రోక్ ఎక్కువుంటది. హ్మ్. 2-3 టైమ్స్ ఎక్కువుంటది. అంటే ఇప్పుడు 100 మెంబర్స్ నార్మల్ పర్సన్స్ వస్తే వాళ్ళకి 300 మెంబర్స్‌కొస్తది. ఓకే. అంత రిస్క్. సో, ఇప్పుడు నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో ఇంకో ఇష్యూ ఏంటి? స్లీప్ ఎలాగో పోయింది. అబ్‌నార్మల్ టైమ్స్‌లో తింటారు. అవును. 11, 2 ఏదో ఒకటి తింటారు. ఆ టైంలో మనకు స్టమక్‌కి రెస్ట్ ఇవ్వాలి. ఓకే. కానీ రెస్ట్ ఇవ్వరు. అవును. ఆ టైంలో కూడా పని చేస్తుంటారు. సో, దీనివల్ల ఏమవుతాయి? అలర్జీ రిస్క్ కూడా ఎక్కువవుతుంది. అది బాడీ హీలింగ్ టైమ్ అది. హ్మ్. ఇప్పుడు రిపేర్ అయ్యే వాల్‌లో చేయి పెడితే ఏంటి ఇంకా లోపల దిగుతదది. సో, స్టమక్ గూడా అంతే. రిపేర్ అయ్యే టైంలో ఫుడ్డేస్తున్నారు. హార్మోన్స్ చేంజ్ అయితున్నాయి. సో, నైట్ షిఫ్ట్ వర్కర్స్ మెలటోనిన్ ఇష్యూస్ ఒస్తున్నాయి. సో, దీనివల్ల స్లీప్ ఎవరికైతే తక్కువుంటదో ఇలాంటి ఇష్యూస్ ప్లస్ ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్ వర్కర్స్. హ్మ్. నైట్ షిఫ్ట్ వర్కర్స్‌కి డయాబెటిస్ కూడా చాలా చాలా ఎక్కువ. ఓకే. ఎందుకు? నిద్ర పోకపోవడం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. బాడీకేమో పడుకోవాలని ఉన్నది. బట్ మేనేజర్ ఏమో పడుకోనివ్వట్లేదు. సో, ఈ కార్టిసాల్ అనేది పెరిగి హ్మ్. అల్టిమేట్ కార్టిసాల్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ చేసే స్టెరాయిడ్ హార్మోన్. అవును. సో, దీనివల్ల డయాబెటిస్ రిస్క్ ఎక్కువైతుంది. సో, డయాబెటిస్ అవ్వంగానే దానికి సంబంధించిన డిసీజెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. హుహుహు.